నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబైన శ్రీ వెంకటేశ్వర హరిహర ఆలయ క్షేత్రం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ ఏకాదశి మంగళవారం 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుండి ఉత్తర ద్వార దర్శనం మగును కావున భక్తులు శ్రీ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ధన్యులు కాగలరు. ముక్కోటి ఏకాదశి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం కూడా ఎంతో శ్రేష్టమంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పునీతులు కాగలరని ఆహ్వానిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్ర ఆలయ కమిటీ, బాలాజీ నగర్ బైపాస్, సంగారెడ్డి వారు. అలాగే ఆలయం యొక్క క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించిన సంగారెడ్డి జిల్లా డిఎస్పి సత్తయ్య గౌడ్ మరియు రూరల్ ఎస్ఐ మధుసూర్ రెడ్డి, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ను ఓం నమో వెంకటేశాయ. సంగారెడ్డి పట్టణ మరియు పరిసర గ్రామాల భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం, బాలాజీ నగర్ బైపాస్ రోడ్, సంగారెడ్డి వారి విన్నపం. రేపు శ్రీ 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 విష్ణుదేవుడు ఏర్పాటు చేసిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ వారు విశేష పూల అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ చేయడం జరుగుతోంది. ఈ ఏర్పాట్ల ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టణ మరియు పరిసర ప్రజలందరూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ పర్వదినాన్ని ఆవిష్కరించుకొని ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుంటారని ఈ ఆలయ కమిటీ వారు విన్నవించుకుంటున్నారు. ఈ విద్యుత్ దీపాల అలంకరణ మొత్తం మా నాయకుడు శ్రీ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సౌజన్యంతో సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ముందు కూడా వారు ఇలాంటి సహకారం అందిస్తారని ఆశిస్తూ, అలాగే ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు, భక్తులు అందరూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ వారు విన్నవిస్తూ మనవి చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రి 12 గంటల వరకైనా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మార్నింగ్ వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వామివారు శ్రీ మహావిష్ణువు వారి కాలమానం ప్రకారం 6 సంవత్సరాలు యోగనిద్రలో, వారి కాలమానం ప్రకారం యోగనిద్రలో ఉండి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న మేల్కొని 33 కోట్ల దేవతలను పూర్తి సపరివార్యాన్ని వెంట తీసుకొని కలియుగానికి విచ్చేసి వైష్ణవాలయాలలో వారు ప్రజల దర్శనార్థం కోసం వెలస్తారు. ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ఉన్న పాపాలన్నీ తొలగిపోయి
పునర్జన్మ అనేది ఉండదు అనేది శాస్త్ర ప్రవక్తం. కాబట్టి ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తమ పాపాలను తొలగించుకోవాల్సిందిగా మరి ఒకసారి భక్తులకు మనవి చేస్తున్నాం. ఈ ఆలయం ఉదయం 5:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంచాలని ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి 5:30 గంటల నుండి ఉత్తర ద్వారం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని దృష్టి ఉంచుకొని एतावानस्य महिमा अतोच्छायागोश्च पुरुषः पादोश्च विश्वासूता विश्वञ्जग्रामतो सहस्रनाथने तस्माद्विराजनायका विराजो अधिपुरुषः प्रजातो अश्चरिष्यता अस्याभ्यो देव अयजन्ता साक्षाश्रयस्तये तस्मात् जिज्ञासर्वतः अगस्तावानिजज्ञरे चन्दावन्ति जज्ञरे तस्मात् तस्मात् अजायन्त एकेको भयातः ज्ञरे तस्मात् ज्ञाता अजावयः ब्राह्मणो एनाहमेतं पुरुषं महान्तं చాలా
Thank you.